ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ, ఆయన స్టైల్ గానీ, ఆయన హెయిర్ స్టైల్ గానీ, ఆయన ఫేస్ వాల్యూ గానీ సూపర్ గా ఉంది. ఓకే, ఇప్పుడు లెనిన్ మూవీ 100 కోట్లు కొడుతుంది అంటారా? 100 కోట్లు కొడతదా, 200 కోట్లు కొడతది పక్కన పెట్టండి. ముందు సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. 100 కోట్లు కొట్టొచ్చు, 500 కోట్లు కొట్టొచ్చు, 200 కోట్లు కొట్టొచ్చు, అది వేరే విషయం, కలెక్షన్ తర్వాత. కానీ ఖచ్చితంగా సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన చాలా కష్టపడ్డాడు. ఇంకోటి, నాగార్జున గారు కూడా ఇన్వాల్వ్ అయినరు కదా. ఒక తండ్రిగా ఈ మూవీ ఎలా ఉంటుంది అని అనుకుంటారు? నాగార్జున గారు అయితే 100% మంచి నమ్మకంతో ఉన్నారు. నాగార్జున గారు మంచి నమ్మకంతో, మంచి ఖుషితో ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అని మంచి నమ్మకంతో ఉన్నారు నాగార్జున గారు. నాగార్జున గారు దగ్గరుండి కూడా కష్టపడి, అఖిల్ కంటే నాగార్జున గారు ఎక్కువ కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఎలాగైనా అఖిల్కి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి, మంచి హీరో అవ్వాలి, ఖచ్చితంగా మంచి పట్టుతో నాగార్జున గారు ఈ సినిమా పనిచేయడం జరిగింది. కాబట్టి 100% సినిమా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ మూవీ. ఓకే సార్, ఇప్పుడు ఆయన ఇంతకు ముందు ఆయన స్మార్ట్ బాయ్, అలాంటిది మూవీలో ఆయన వేషధారణ గాని, అసలు ఆయన చూస్తే పుష్ప మూవీలో అల్లు అర్జున్ టైప్ లో ఉన్నాడు. ఆ లుక్ ఎట్లా అనిపించింది? నిజంగా చెప్పాలి, అఖిల్ గారికి అవసరం లేదు, కరెక్ట్ గా చెప్పాలనుకుంటే మేకప్ వేయాల్సిన అవసరం లేదు. అంత బాగుంటుంది అబ్బాయి. మహేష్ బాబు కన్నా బాగుంటాడు. ఎందుకంటే ఆయనకి మంచి ఫిజికల్ ఉంది, మంచి ఫిజికల్ ఉంది వ్యక్తి అఖిల్. మంచి హెయిర్ స్టైల్ గానీ, ఫేస్ వాల్యూ గానీ, హైట్ పర్సన్ గానీ, ఎక్కడ ఏ ఉండాలో ఏ ఉన్నాయి అన్ని ఉన్నప్పుడు మరి ఎందుకు సక్సెస్ రాలేదు? అది సబ్జెక్ట్ అప్ప. ఒక డైరెక్టర్ సినిమా తీస్తాడు, సబ్జెక్ట్ పడాలి కదా, సబ్జెక్ట్ పడాలి. ప్రతి డైరెక్టర్ కూడా సినిమా హిట్ అవ్వాలనే తీస్తారు, కానీ ఒకసారి ఫెయిల్ అవుతాయి. దీంట్లో అఖిల్ గారు మీకు ఎట్లా అనిపించారు? ఆయన యాక్టింగ్ గానీ, ఆయన ఫైట్స్ గానీ, ఆయన డైలాగ్స్ గానీ మీకు ఎట్లా అనిపించింది? రానున్న రోజుల్లో నాగార్జున గారి కన్నా పెద్ద హీరో అవుతారని నా అంటే తండ్రిని మించిన తనయుడు అవుతారంటారా? మరొక రామ్ చరణ్ అవుతారంటారా? కామెడీ హీరోలు అందరూ ఎక్కువగా ఉంటారు. శివాజీ గారు గానీ, సునీల్ గారు గానీ చాలా మంది ఉంటారు. సినిమా అంత స్టోరీ లేదు అని వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. దీని ఏమంటావు? ఎవరికి తగ్గిన ట్రైలర్ లో అంత అనిపించలేదు, పల్లెటూరు ఏదో వాతావరణం అంతే అంటున్నారు. దాని గురించి ఏమంటావు? ఒక విషయం చెప్పు. రంగస్థలం ఫస్ట్ రంగస్థలం సినిమా చూసారా మీరు? ఆ టైలర్ చూసినప్పుడు ఈ సుకుమార్ గారు రామ్ చరణ్ చెడగొట్టేస్తారు కదా అని చెప్పి బొమ్మ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. అలాగన్నట్టు ఏ నటుడికి ఏ సబ్జెక్ట్ ఇవ్వాలనేది డైరెక్టర్ తెలిసింది. అలాగని చెప్పి తక్కువ